వాక్యమే దేవుని మాట. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 18వ వచనం. మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి. 2025 చివరి దినములలో మనమున్నాం. ఇంకా 4 రోజుల్లో నూతన సంవత్సరంలోనికి ప్రవేశించబోతున్నాం. ఇంతకాలము దేవుని కృపలో ఎంతగా భద్రపరచబడ్డాం కదా. అనేక రకాల సమస్యలు, శ్రమలు, శోధనలు, అనారోగ్యము, బలహీనతలు అన్నీ దాటుకొని క్షేమముగా, భద్రముగా మరి దేవుని కృపలో మరొక నూతన సంవత్సరములోనికి అడుగు పెట్టబోతున్నాం. అయితే మరి మీరు జ్ఞాపకము చేసుకోవలసింది దేవుడు మీ ఎడల చేసిన మేలును, మీ ఎడల చూపిన కృపను. ఎన్ని ఒడిదుడుకులొచ్చినా ప్రభువు కాపాడి నూతన సంవత్సరములోనికి సజీవముగా మనల్ని పంపించబోతున్నాడు. ఆయన చేసిన మేళ్లను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నూతన సంవత్సరములోనికి సంతోషముగా అడుగుపెట్టండి. పాత వాటిని వదిలేయండి. ఎన్నడూ కూడా దేవుడు తీసేసిన వాటిని తిరిగి మీ జీవితంలోనికి తెచ్చుకోవాలనుకోవద్దు. దేవుడు ప్రతి సమస్యను దాటగలిగే శక్తిని, సామర్థ్యాన్ని మనకిచ్చాడు. కాబట్టి ఆయన్ను మహిమపరుస్తాం. పాత స్వభావాన్ని విడిచి, వ్యర్థమైన వాటన్నిటిని విడిచి నూతనముగా దేవుని కృపలో ముందుకు కొనసాగుదాం. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్.